గ్రీన్లాండ్ కొనుగోలు కోసం ట్రంప్ బిగ్ ప్లాన్. ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ట్రంప్. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసిన తర్వాత గ్రీన్లాండ్పై ఖండించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ ద్వీప దేశాన్ని అమెరికాలో కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గ్రీన్లాండ్ ప్రజలను డబ్బుతో కొనని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు పలు ఆంగ్ల మీడియాలో వార్తలు కథనాలుగా వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారము గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాతో కలిసిపోయేందుకు ట్రంప్ యంత్రాంగం అధికారులు అక్కడి ప్రజలకు ప్రత్యక్ష నగదు ఇచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 వరకు డబ్బు ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు సమాచారం. అంటే భారత కరెన్సీలో 8 లక్షల నుంచి 89 లక్షల వరకు ఒక్కొక్కరికి ప్రత్యక్షంగా నగదు చేతికి అందజేసే ఆలోచన, ఆ పథకాలను రూపొందిస్తున్నట్టు, కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గ్రీన్లాండ్లో చూసుకుంటే కేవలం 57,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. వీళ్లకు నేరుగా చెల్లింపులు చేయాలనే చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం, ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. అంతేకాదు అమెరికా నగదు చెల్లింపు ప్రణాళికను గ్రీన్లాండ్ నాయకులు కూడా తిరస్కరించినట్లు తెలుస్తుంది. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్సీ ఫెడరిక్ తెలిపారు. మరోవైపు నాటో దేశాలు సైతం ట్రంప్ ప్లాన్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ మాత్రం అంతర్జాతీయ చట్టాలతో తనకు పని లేదంటున్నారు. ప్రపంచ అధికారాలపై ఏమైనా పరిమితులు ఉన్నాయా అని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సైనిక చర్యలకు ఆదేశించే అధికారం సొంత నైతికత ఏకైక పరిమితి అని వ్యాఖ్యానించారు. తనకు ఇంటర్నేషనల్ చట్టాలతో పని లేదన్నారు. ప్రజలు బాధపడడం తాను చూడలేదన్నారు. అందుకనే గ్రీన్లాండ్ను తను ఆక్రమించుకుంటున్నట్లు తెలిపారు. అందుకు గాను అక్కడ గ్రీన్లాండ్లోని ప్రజలకు ఒక్కొక్కరు వ్యక్తికి దాదాపుగా $10,000 నుంచి $1,00,000 వరకు ప్రత్యక్షంగా నగదును బదిలీ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని మాత్రం గ్రీన్లాండ్ ప్రధాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నాటో దేశాలు కూడా ఈ అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.